ఎలక్ట్రిక్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 2026 చివరి దాకా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ ట్యాక్స్ ను మినహాయిస్తున్నట్లుగా ప్రకటించింది. రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజు 100% మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం కీలకమైన విధానపరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న పరిమితులను రద్దు చేసి మరొక 2 ఏళ్ల వరకు ట్యాక్స్లను రద్దు చేస్తూ జీవోను కూడా జారీ చేసింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్లు, టాక్సీలు, క్యాబ్లు, ఆటో రిక్షాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులు కొనుగోలు చేసిన వారికి భారీ ఉపశమనం లభిస్తుంది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. సోమవారం నుంచి రాష్ట్రంలో నూతన ఈవీ పాలసీని అమలు చేయడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్లో కాలుష్యాన్ని నివారించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. సోమవారం నుంచి ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అమల్లోకి వస్తుందన్నారు. అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపై 100% పన్ను మినహాయింపు ఉంటాయన్నారు. ఇక డిసెంబర్ 31, 2026 వరకు తెలంగాణలో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులపై లైఫ్ టైం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి ఉపశమనం ఇవ్వనున్నట్లుగా పొన్నం ప్రభాకర్ వివరించారు. అయితే ఈ బస్సులను తప్పనిసరిగా నడపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. టీజీఆర్టీసీ బస్సులతో పాటు తమ సొంత ఉద్యోగుల రవాణా కోసం కంపెనీలు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ 31 వరకు ఈ యొక్క పాలసీ ఉంటుంది. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనే కాక తెలంగాణ ప్రాంతంలో అందరికీ కూడా పొల్యూషన్ సంబంధించిన ఒక అవేర్నెస్, వాహనదారులందరికీ కూడా చైతన్యం వస్తుంది. ఎలక్ట్రిక్ 4 వీలర్